400 సంవత్సరాల నుంచి ఒక మందిరం మంచులో కప్పబడి ఉంది. దాని మీద మంచుగడ్డలు ఎప్పుడూ పడుతూనే ఉండేవి. అంత పెద్ద మంచుగడ్డలు పడుతూ ఉన్న ఆ మందిరానికి ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. అలా చాలా సంవత్సరాల తర్వాత మంచు కరగడంతో ఆ మందిరం బయటపడింది. అప్పుడు సైంటిస్టులు అలాగే జియాలజిస్టులు ఈ మందిరాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ మందిరాన్ని దర్శించడం వల్ల మోక్షం లభిస్తుంది అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. మహాభారతం చివరిలో స్వయంగా మహాదేవుడే ఇక్కడ ప్రత్యక్షమై పాండవులకి స్వర్గానికి మార్గం చూపించాడు. శివుడి యొక్క 12 జ్యోతిర్లింగాలలో ఈ మందిరం ఒకటి. దీన్ని శ్రీ కేదార్నాథ్ టెంపుల్ అంటారు. ఇది హిమాలయ పర్వత ప్రాంతాల్లో కొలువై ఉంది. ఈ టెంపుల్కి సంబంధించి ఎన్నో రహస్యాలున్నాయి. ఈ రోజు వీడియోలో వాటి గురించి మాట్లాడుకుందాం. ఉత్తరాఖండ్లో రుద్రప్రయాగ్ అనే చిన్న నగరం ఉంది. ఈ నగరం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కేదార్నాథ్ మందిరం ఈ నగరానికి చేరువలో ఉంది. భారతదేశంలో ఉన్న అత్యంత పురాతన ధార్మిక స్థానాల్లో కేదార్నాథ్ టెంపుల్ కూడా ఒకటి. కేదార్నాథ్ టెంపుల్ గురించి మొట్టమొదటి